కపిలతీర్థం తిరుపతి పూర్తి చరిత్ర పరిచయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరానికి పశ్చిమాన తిరుమల కొండల పాదభాగంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రమే కపిలతీర్థం. ఇది తిరుమల పరిసర ప్రాంతాల్లో శివుడికి అంకితమైన ఏకైక ప్రధాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు శ్రీ కపిలేశ్వర స్వామి, స్వయంభూ శివలింగ స్వరూపుడు. క్షేత్ర నామానికి కారణం. ఈ క్షేత్రానికి కపిలతీర్థం అనే పేరు రావడానికి కారణం మహర్షి కపిలుడు. సాంఖ్యదర్శనాన్ని ప్రతిపాదించిన ఈ మహానుభావుడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఇక్కడ ఘోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతాయి. కపిల మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ స్థలంలో స్వయంభూ లింగంగా అవతరించాడు. అందువల్ల ఈ తీర్థానికి కపిల మహర్షి పేరే స్థిరపడింది. పురాణ కథనం. కపిల మహర్షి తపస్సు. కృతయుగ కాలంలో కపిల మహర్షి ఈ ప్రాంతాన్ని తన తపోభూమిగా ఎంచుకున్నాడు. అరణ్యాలతో నిండిన ఈ ప్రాంతంలో ఆయన శివధ్యానం చేస్తూ మానవులకు మోక్షమార్గం చూపే జ్ఞానం కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో నన్ను ఆరాధించిన వారికి పాప విముక్తి, భోగ మోక్షాలు సిద్ధిస్తాయి అని వరమిచ్చాడు. గంగావతరణం. కపిలతీర్థం. తిరుమల కొండలపై నుండి ప్రవహించే పవిత్ర జలధార ఈ ప్రాంతంలో తీర్థరూపం దాల్చింది. దీనినే కపిలతీర్థంగా పిలుస్తారు. ఈ తీర్థంలో స్నానం చేసి శివలింగాన్ని దర్శిస్తే సర్వపాపాలూ నశిస్తాయని శాస్త్రోక్త నమ్మకం. కపిలేశ్వర స్వామి ఆలయ మహిమ. స్వయంభూలింగం. ఇక్కడి శివలింగం మానవుల చేతి చెక్కినది కాదు. ఇది స్వయంభూలింగం కావడం వల్ల అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ఈ లింగానికి ఎప్పటికప్పుడు అభిషేకం జరుగుతుంటుంది. ఆలయ నిర్మాణ శైలి. ఈ ఆలయం ద్రావిడ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. గర్భగృహం, అంతరాలయం, ముఖమండపం, రాజగోపురం ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఆలయ ప్రాకారంలో పలు ఉపదేవతల ఆలయాలు ఉన్నాయి. వైష్ణవ, శైవ, సాంప్రదాయ సమన్వయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. శైవక్షేత్రమైన కపిలతీర్థం, వైష్ణవక్షేత్రమైన తిరుమల మధ్య ఆధ్యాత్మిక అనుసంధానానికి ప్రతీకగా నిలుస్తుంది. పండుగలు మరియు విశేషాలు. మహాశివరాత్రి. కపిలతీర్థంలో మహాశివరాత్రి అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. లక్షలాది భక్తులు ఈ రోజున దర్శనానికి వస్తారు. కార్తీకమాసం. కార్తీక సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, దీపారాధనలు జరుగుతాయి. కార్తీక స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. చారిత్రాత్మక ప్రాధాన్యం. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. విజయనగర రాజుల కాలంలో ఆలయానికి భూములు, దానాలు ఇచ్చినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కపిలతీర్థం కేవలం ఆలయం మాత్రమే కాదు. ఇది తపస్సుకు కేంద్రం, పాపనాశన తీర్థం, మోక్ష సాధనకు మార్గం అని శాస్త్రాలు ప్రశంసించాయి. ఉపసంహారం. తిరుపతిలో కొలువై ఉన్న